హిమాలయ పర్వత ప్రాంతాల రాష్ట్రంగా పేరుగాంచిన హిమాచల్లో మణికరణ్ అనే పుణ్యక్షేత్రం ఉంది. ఇది అటు హిందువులకే కాకుండా ఇటు సిక్కులకు కూడా అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇలా ఒకే క్షేత్రం అటు హిందువులకు ఇటు సిక్కులకు దర్శనీయ స్థలంగా ఉండటం భారతదేశంలోనే అత్యంత అరుదైన విషయం. ఈ మణికరణ్ గురించిన ప్రస్తావన అటు హిందూ పురాణాలతో పాటు ఇటు సిక్కు పవిత్ర గ్రంథం గురు గ్రంథ సాహెబ్లో కూడా ఉంది. మరోవైపు ఈ మణికరణ్ కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా ప్రకృతి ఆరాధకులకు కూడా స్వర్గధామం. చుట్టూ ఎముకలను గడ్డ కట్టించే చలి ఉన్నా కూడా ఈ క్షేత్రంలో బియ్యాన్ని కూడా ఉడికించగల వేడి నీటి బుగ్గ ఉండటం విశేషం. ఇంతటి విశిష్టమైన పుణ్యక్షేత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. హిందూ పురాణాలను అనుసరించి ఒకసారి పార్వతీ పరమేశ్వరుడు ఈ మణికరణ్ ఉన్న ప్రాంతానికి వన విహారానికి వచ్చారు. ఇక్కడ ప్రకృతి అందాలకు ముగ్ధులైన ఆ ఆది దంపతులు కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇక్కడి అందమైన ప్రశాంత వాతావరణాన్ని విడిచి వెళ్ళలేక సుమారు 1100 ఏళ్ల పాటు ఇక్కడే ఉండిపోయారు. ఆ సమయంలో పార్వతీదేవి చెవికి ధరించే అందమైన విలువైన మణితో చేయబడిన ఆభరణం ఇక్కడి నీటి తటాకంలో పడిపోయింది. దీంతో బాధపడిన పార్వతీదేవి తనకు ఆ ఆభరణం కావాల్సిందేనని పరమశివుడిని కోరింది. పరమశివుడు తన ప్రమద గణాలకు ఆ మణిని వెతికి తీసుకురావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాడు. అయితే ఎంత వెతికినా వారికి ఆ మణితో కూడిన ఆభరణం దొరకలేదు. దీంతో కోపగించుకున్న శివుడు తన 3వ నేత్రం తెరిచాడు. ఆ ఉగ్ర రూపానికి ఈ విశ్వం విలవిల్లాడింది. దీంతో దేవతలంతా కలిసి ఆ మణిని తిరిగి సంపాదించాలని సర్పరాజు అయిన శేషనాగును వేడుకున్నారు. దీంతో శేషనాగు మణి పడిపోయిన సరస్సు వద్దకు వచ్చి గట్టిగా ఊదాడు. దీంతో ఆ సరస్సు లోపల పడిన అన్ని వస్తువులు ఒడ్డుకు పడిపోయాయి. అందులో పార్వతీదేవి మణి కూడా ఉంది. దీంతో ఆది దంపతులు శేషనాగుని మెచ్చుకున్నారు. అంతేకాకుండా ఇకపై ఈ ప్రాంతం మణికరణ్ పేరుతో వెలుగొందుతుందని, మాకు చేసే పూజల్లో కొంత నీకు కూడా చేరతాయని వరమిచ్చాడు. కాగా శేషనాగు ఊదటం వల్ల కొంత విషం ఆ నీటిలో పడిందని, ఆ ప్రభావం వల్ల ఆ నీటికి సర్వరోగాలను నయం చేసే శక్తి వచ్చిందని చెబుతారు. ఇక శేషనాగు వేడి ఆవిరులు తగలటం వల్లే ఆ నీరు ఇప్పటికీ వేడిగా ఉందని చెబుతారు. అందువల్లే ఇక్కడికి వచ్చిన వారు ఆ వేడి నీటి బుగ్గలో స్నానం చేస్తారు. కాగా హిందూ పురాణాల ప్రకారం మణికరణ్ను సందర్శించిన వారు కాశీకి వెళ్ళకపోయినా అక్కడి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించిన ఫలం దక్కుతుందని చెబుతారు. ఇక సిక్కుల మత గ్రంథం ప్రకారం గురునానక్ తన శిష్యుడితో కలిసి ఈ ప్రాంతానికి వచ్చాడు. ఆ సమయంలో వారికి బాగా ఆకలిగా ఉంది. విషయం తెలుసుకున్న స్థానికులు వారికి చపాతీలు చేసుకోవడానికి పిండినిచ్చారు. వాటితో చపాతీలు చేసుకున్నారు. అయితే వాటిని కాల్చడానికి అవసరమైన పెనం పొయ్యి అక్కడ లేదు. దీంతో గురునానక్ ఒక రాయిని పైకెత్తి దాని కింద వేడి నీటి బుగ్గ కనిపించింది. శిష్యుడికి చెప్పి చపాతీలను అందులో వేయగా అవి మునిగిపోయాయి. దీంతో గురునానక్ సూచనల మేరకు తన చపాతీలు తిరిగి తన వద్దకు వస్తే అందులో ఒకటి దేవుడికి ఇస్తానని మొక్కుకున్నాడు. దీంతో ఆ చపాతీలన్నీ తిరిగి ఆ నీటిలో తేలుతూ వారి వద్దకు వచ్చాయి. అప్పుడు ఆ చపాతీలు మామూలుగా పొయ్యి మీద కాల్చిన వాటిలా ఉన్నాయి. దీంతో శిష్యుడితో పాటు గురునానక్ వాటితో తమ ఆకలిని తీర్చుకున్నారు. గురునానక్ సందర్శించిన ఈ ప్రాంతం అటుపై గురుద్వారగా మారింది. దీంతో ఈ గురుద్వారను సిక్కులు తమ తీర్థయాత్రలో భాగంగా సందర్శిస్తూ ఉంటారు.